కమలాకర్ గౌడ్ గారు, ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. కానీ ఈ విలీనం చేయడం ద్వారా మీరంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు, మీ జీతాలు పెరుగుతాయి, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఆర్టీసీకి వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంది? చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకున్న తర్వాత భూములన్నీ కూడా ప్రభుత్వ పరం అయిపోయినటువంటి పరిస్థితి, ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ పరం అయిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే వాటిని తాకట్టెట్టడమో లేదంటే అప్పులు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రభుత్వాలు చేస్తుంది తప్పితే ఆర్టీసీకి వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఒక నిమిషం. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్టీసీ ఆస్తులను విలీనం చేయమని అమెండ్మెంట్ చేయలేదండి, గెజెట్ విజిట్ కాలేదండి. ఓన్లీ కార్మికులను మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడానికి ఆ రోజు చట్టసభలో గాని గవర్నర్ గారు గెజెట్ విజిట్ చేసిండ్రు. ప్రభుత్వ ఆర్టీసీ ఆస్తుల గురించి ప్రస్తావన లేదు దాంట్లో. ఆర్టీసీగానే ఉంటది, తెలంగాణ ఆర్టీసీగానే ఉంటది. ఆస్తులు మొత్తం సంస్థకే చెందుతాయి. ఓన్లీ కార్మికులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. ఇవి ప్రభుత్వం ఒకవేళ తప్పుగా ఆలోచన చేస్తే మాత్రం చాలా తప్పది. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించామనే మేము కోరుతున్నాం తప్ప ఆర్టీసీని మొత్తం ప్రభుత్వంలో విలీనం చేయని మేము అనట్లేదు. అది చాలా తప్పది. ఒకవేళ వాళ్ళు అట్లా ఆలోచన చేస్తే చాలా దూరం పోతుంది ఇది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ గా ఏర్పడి ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఇవాళ ఏర్పడ్డాయి. అది ఆ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేసిందో అది బెడిసికొట్టింది. ఆనాడు బెడిసికొట్టే కొంచెం జాప్యం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ గారు దీని మీదనే అడ్డు వేసిన తర్వాత దీని మీద క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఆమె ఆ రోజు గజెట్ నోటు మీద సంతకం పెట్టింది. గజెట్ రిలీజ్ అయింది అది. కాబట్టి దానికి ఆర్టీసీకి ఉద్యోగస్తులకు సంబంధం లేకుండానే జరిగింది ఆ రోజు. ఇవాళ కూడా మేము అదే కోరుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మాకు విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, మా సంస్థ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పోతే మాకు బెనిఫిట్స్ ఏముంటాయి, లేకపోతే నష్టాలు కొన్ని నష్టాలు ఉన్నాయండి దీంట్లో. ప్రభుత్వ ఉద్యోగుల్లో పాసిబుల్ అవుతుందా కమలాకర్ గౌడ్ గారు? పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే సంస్థ సపరేట్ గా ఉంటుంది. ఎంత ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా దానికంటూ స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కానీ ఉద్యోగులంతా మాత్రం ప్రభుత్వం అండర్ లో ఉంటారు. టెక్నికల్ గా వర్కౌట్ అవుతుందా ఇది? ఇప్పుడు ఆంధ్రలో జరుగుతుంది కదండి అది. అక్కడ ఆంధ్ర ఆస్తులు ఏమి ప్రభుత్వం చేసుకోలేదు కదా. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించిండ్రు. దానికి ఏం సంబంధం ఉండదు. సంస్థ పరంగానే ఉంటది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఇవన్నీ ప్రభుత్వమే కదా తీసుకొస్తుందండి. ప్రభుత్వం తీసుకొస్తుంది కదా. మరి దీనికి ఏం సంబంధము? ఆ సంస్థనే ఉద్యోగస్తులను మాత్రమే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించమని మేము చెప్తున్నాము. మీరు మేనిఫెస్టోలో పెట్టింది అదే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు సమ్మె చేస్తే నిజంగా దీనికి మీ డిమాండ్స్ కి ప్రభుత్వం ఒప్పుకుంటుందనే నమ్మకం ఉందా మీకు? చూడండి, ఎప్పుడున్నా కూడా ఏదో ఒక సమస్య ఉంటది. సమస్య లేని రోజు అంటూ ఉండదు ప్రభుత్వానికి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఏముందండి, ఎలక్షన్లు లేవు ప్రభుత్వానికి. సిచ్యువేషన్ ఏంటంటే ఎలక్షన్స్, ఎగ్జామ్స్, స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకేముందండి వాళ్ళకి ఇబ్బంది ఏముందండి? ఇప్పుడు మాతో మాట్లాడి చర్చించడానికి ఏం ప్రాబ్లం అండి? సమ్మెలో పోవాలని వాళ్ళు తోస్తే తప్ప మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా లేము. వాళ్ళు తోస్తే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి పోతాం, మేము ఖచ్చితంగా పోతాం. ఎందుకనంటే సమస్య పరిష్కారం గురించి డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఆధారా మీరు మహాలక్ష్మి స్కీమ్ ను అమలు చేసినాడు ఆలోచన లేదా అండి? దాన్ని ఆర్టీసీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, స్టాఫ్ ఉందా, బస్సులు ఉన్నాయా, దానికి సరిపడే టిమ్ములు ఉన్నాయా, ఏమున్నాయి, ఏం లేదు. ఒక్క కమిటీ లేదు, దానికి ఒక పిలిచి మాట్లాడింది లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసేసిండ్రు మహాలక్ష్మి స్కీమ్ అమలు చేస్తున్నారు. మరి రేపటి నుంచి ఆ ఆడవాళ్ళకి బస్సులో మొత్తం ఫ్రీ అని. మేము ఆర్టీసీ కార్మికులుగా పన్నులు తిన్నామండి. కారం పొడి వేసి కొట్టిండ్రు, తన్నిండ్రు, రక్తాలు వచ్చేటట్టు కొట్టిండ్రు. ఇన్ని అవస్థలు పడుకుంటా మేము ఉద్యోగం చేస్తుంటే సరే ఆ రోజు అడిగినాం 6 నెలలు టైం ఇవ్వమని చెప్పిండ్రు. 6 నెలలు పోయింది. 6 నెలల తర్వాతనే మేము ప్రభుత్వం దగ్గరికి పోయినామండి. తర్వాతనే ప్రభుత్వం దగ్గరికి పోయినా మేము. కమలాకర్ గారు డిస్కస్ చేద్దాం. మీ ఫోన్ దయచేసి కొంచెం సరిగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ ఫేస్ కట్